హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఆఫ్రికా పిల్ల. ఈ రోజైతే ఏదో వెరైటీగా తినాలనిపించింది. మా పన్నమ్మని అడిగితే స్పెగటీ చేసుకుందాం మేడం అన్నాను. అది ఎందుకు స్పెగటీ అనుకుంటే ఇదేందో చీపురు పిల్లలు చేసి కనిపించింది. ఇదేందో చూడండి చీపురు పిల్లలు లెక్కలు ఉన్నాయి చూసారా. ఇది ఇది తింటారంట, స్పెగటీ అంట దీని పేరు. ఇవి వండితే మొత్తం నూడిల్స్ లాగా వస్తాయంట. చూద్దాము దీని ప్రాసెస్ మొత్తం ఈ అమ్మాయి వండిద్ది. ఈ స్పెగటీకి సంబంధించిన ఫుల్ ప్రాసెస్ ఈ అమ్మాయి అయితే నాకు నేర్పించింది. నేను నెక్స్ట్ టైం ఎప్పుడైనా నేర్చుకోవడానికి ఈ అమ్మాయి దగ్గర నేను నేర్చుకుంటాను ఇలా చేయడానికి. మనం కూడా చూద్దాం ఇలా ఫుల్ క్లియర్ డీటెయిల్స్గా ప్రాసెస్ మొత్తం. వాటర్ అయితే బాయిల్ చేసుకోవాలి. దీని తర్వాత ఇది తీసుకోవాలి. క్యారెట్ ఏమో ఇలా తురుపు పెట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 10 ఈ అమ్మాయి తీసుకున్న మెజర్మెంట్. దాని తర్వాత కెచప్ తీసుకుంది, టమాటో కెచప్ తీసుకుంది, టమాటాలు తీసుకుంది, ఉల్లిపాయలు ఏమో తరుగుతుంది. క్లియర్గా ఫుల్ ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను, చూడండి ఎలా చేయాలో. దాని తర్వాత పచ్చి బఠానాలు అయితే తీసుకుంది. ఇలాంటివి మాకైతే ఇక్కడ ఇలాగే దొరుకుతాయి, ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి ఇవి. దాని తర్వాత ఎండుమిరపకాయలు ఇందాక తీసుకున్నాం కదా, ఈ ఎండుమిరపకాయలు ఈ టమాటాలు మొత్తము పేస్ట్ లాగా చేసుకోవాలంట. ఫస్ట్ దీన్ని బ్లెండ్ చేసుకోవాలి, దాని తర్వాత ఇవి టమాటాలు యాడ్ చేయాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి టమాటాలు ఎండుమిరపకాయలు. ఫస్ట్ ఇలా చీపురు కట్టలు ఎరగొట్టేయాలన్నమాట. చూడండి కరెక్ట్గా ఉన్నాయి. అలా ఎరగొట్టేసి సగానికి ఎరగొట్టి వేయాలి. బాయిల్ అయ్యేటప్పుడే సాల్ట్ అయితే వేయాలండి. మనం నూడిల్స్ ఎలా చేసుకుంటామో అలాగే వేయాలన్నమాట. హౌ మెనీ టైమ్స్ కానీ 10 నిమిషాలు కానీ లేకపోతే 15 నిమిషాలు కానీ ఇది సాఫ్ట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి ఇవి ఉడికే కొద్దీ ఇంకా ఎక్కువ వస్తున్నాయి. మేము వేసింది కొంచెమే, ఇంకా సాఫ్ట్ అవ్వడానికి 10 నిమిషాలు అయితే పడుతుంది. జల్లెడు ఫిల్టర్ తీసేసుకొని చల్ల నీళ్ళతో వాష్ చేసేయాలి, లేకపోతే ఒకటి అతుక్కుపోతాయి. చూసారా ఇలా లూజ్గా రావాలంటే వెంటనే చల్ల నీళ్ళతో కడిగేసుకుంటే ఇలా లూజ్గా వచ్చేస్తాయి. చూసారా ఎలా వచ్చాయి పొడిగా, అసలు ఒకదానికి ఒక అతుక్కోవడమే లేదు. చూడండి ఎలా వచ్చాయి, చేతిలో నుంచి జారిపోతున్నాయి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ మనం ఇందాక కట్ చేసుకున్నాం కదా, సన్నగా తరిగిన ఆనియన్స్ అయితే మనం యాడ్ చేసుకోవాలి దీంట్లో. ఆయిల్ హీట్ పుట్ ఆనియన్. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు అయితే యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిరపకాయలు కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. దాని తర్వాత తరిగి పెట్టుకున్న క్యారెట్ సన్నగా తరుముకోవాలి. అది తరిగి పెట్టుకుంటే ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా వస్తుంది అనమాట. దాని తర్వాత గ్రీన్ పీస్, అవి పచ్చి బఠానీలు ఉడకబెట్టుకుని వేసుకోవాలి. మాకైతే ఇక్కడ ఇలా మాకు ఇలా ఉడకబెట్టేసి ఫ్రోజన్ మాకు దొరుకుతాయి, పచ్చిగా అయితే మాకు దొరకవు, అందుకే మేము డైరెక్ట్గా వేసేసాము. దాని తర్వాత ఇందాక మనం పేస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, అవి ఇది యాడ్ చేసుకోవాలి.
ఈ మొత్తము పేస్ట్ మొత్తం బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మనం ఇందాక ఎండుమిరపకాయలు వేసుకున్నాము, కారం సరిపోతే మనం ఎక్స్ట్రాగా ఇలా పొడి ఏదైనా వేసుకోవచ్చు. మనం తినే కారాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత కలిపేసుకోవాలి. దాని తర్వాత టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి చికెన్ లేదు కాబట్టి కొంచెం చికెన్ మసాలా యాడ్ చేస్తున్నాను. దీంట్లో చికెన్ కూడా వేసుకొని వండుకోవచ్చు, బాగుంటుంది. ఫ్రై అయిపోవాలి బాగా, 5 నిమిషాలైతే పడుతుంది మొత్తం ఫ్రై అవ్వడానికి. ఇప్పుడే మనం ఉప్పు కారం ఒకవేళ సరిపోకపోతే మనం యాడ్ చేసుకున్న టైం అయితే ఇదే. ఒకవేళ సరిపోకపోతే మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి మా పనంలో అయితే రుచి వస్తుంది. వెరీ స్పైసీయా? సాల్ట్ మాకు సరిపోలేదు. ఈ అమ్మాయి మా పనమ్మాయి నాకు చెప్పేసింది సాల్ట్ సరిపోలేదు మేడం అని. అందుకే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఫ్రై అవ్వడం అయిపోయింది. ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని చూస్తుంటే నోరు ఊరుతుంది, బట్ తింటే ఎలా ఉంటుందో ఫస్ట్. ఇది మన మ్యాగీలా కాదు, ఇది వెరైటీ టేస్ట్. చేయడం కూడా వెరైటీగా చేస్తారు. ఇది చూస్తున్నారుగా, మీకే అనిపిస్తూ ఉంటుంది మీకు వెరైటీగా చేస్తున్నారని. కొత్తిమీర మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఆ మసాలా మ్యాగీ మొత్తానికి స్ప్రెడ్ అవ్వాలన్నమాట మొత్తం. సారీ మ్యాగీ కాదు, స్పెగటీ. అలవాట్లో పొరపాటు చెప్పేసానండి మ్యాగీ అని. ఇలా 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి కంటిన్యూగా, లేకపోతే మాడిపోద్ది కింద అడుగు. మసాలా మొత్తం స్పెగటీ మొత్తానికి కలిసిపోయింది. చూసారా ఎంత బాగా వచ్చిందో. మా అమ్మాయి అయితే చేస్తుంది. ఎలా ఉంది? ఇది ఓకే, బాగుందంట. వెరీ స్పైసీగా ఉందంట. మేమేమో బాగా స్పైసీగా తింటాము. ఈ అమ్మాయి కొంచెం స్పైసీ దగ్గర వెరీ స్పైసీ అంటది. ఇప్పుడు టమాటో కచప్ వేసుకోవాలి. దీంట్లో ఎగ్ అయినా వేసుకోవచ్చు, చికెన్ అయినా వేసుకోవచ్చు. ఎలా మనకి ఇష్టం నాన్ వెజ్ అయినా వేసుకోవచ్చు. బట్ మేము ప్రెజెంట్ అయితే వచ్చేసి వెజ్ అయితే చేస్తున్నాము. వెజ్ స్పెగటీ. నోరు ఊరిపోతుంది. ఫైనల్గా అయితే స్పెగటీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దించేస్తున్నాము. దీంట్లోకి అయితే తీసేసుకున్నాము. చూడండి ఎంత అందంగా పడుతుందో. గార్నిషింగ్ అయితే కొత్తిమీర వేసుకుంటున్నాము.
ఫైనల్గా అయితే స్పైనాటి అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎలా ఉందో, ఎంత బాగుందంటే చూడండి, చాలా బాగుంది. తిని చూస్తే ఇంకా ఎలా ఉంటుందో తిని కూడా చూసేస్తాను అండి, ఇప్పుడే చూసేస్తా. సూపర్ ఉంది, మన నూడిల్స్ సరిపోదు, చాలా బాగుంది. ఇలా ట్రై చేసి చూడండి, ఎంత బాగుంది. మీరు ఇలా ట్రై చేసి చూడండి, సూపర్ అనిపిస్తుంది. మీకు కూడా మీ దగ్గర ఒకవేళ నాన్ వెజ్ ఉంటే మీరు యాడ్ చేసుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.